చైత్రమాసపు వేళ కొత్త వెలుగుల లీల వచ్చెనమ్మా ఉగాది వన్నెల విరిసిన వినోది తీపి వగరు చేదు జీవితాన తప్పుదు షడ్రుచులాయి పచ్చడి మన బ్రతుకుకి ఒక అద్దం. విఠనాల వారి కుటుంబం నుండి ఉగాది శుభాకాంక్షలు. అత్తాకోడల వంటలకి స్వాగతం. ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈసారి మా మనవరాలు ఇద్దరు చేస్తారంట ఉగాది పచ్చడి. అందుకని వీళ్ళిద్దరు చూడండి. హాయ్ చెప్పండి. ఫస్ట్ ఏమేద్దాం? ఫస్ట్ వేయాల్సింది మనము కొత్తగా వచ్చింది ఏంటి ఇప్పుడు మామిడికాయ. అందుకని ఫస్ట్ మనం కొన్ని మామిడికాయ ముక్కలు వేస్తాం. దీంట్లో వేయండి. దీంట్లో కొద్ది కొద్దిగా వేయండి. ఇద్దరు తీసి నువ్వు కూడా నాన్న వేసినా. ఇప్పుడు ఏం వేయాలి? ఏదు ఇది తీసుకో. ఇదేంటిది? ఏంటది? ఫ్లవర్ యాప్. యాప్ పువ్వు. ఓకేనా? సరే ఇప్పుడు ఏం వేద్దాం? ఏంటిది? బెల్లం. తీసుకో బెల్లం వేయండి. పప్పు వేయండి. ఇద్దరు తీసుకోండి. మరి ఒక్కటి కాదమ్మా, సుకుమార్ తల్లి వేయి. పప్పు అట్లా వేసినారా? ఇప్పుడు ఏమేయాలి? పూర్వకాలం నుంచి మిరియాల పొడి వేసేవారు. పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ అవి ఏమీ వేసేవారు కాదు. ఈ యొక్క మిరియాల పొడి వేసేవారు. ఈ మిరియాల పొడిని కొంచెం మీరు వేయండి, తర్వాత నేను వేస్తా. ఓకే? ఏమేమి వేయాలో మీకు తెలియాలని చెప్తున్నాను ఇవన్నీ. ఓకేనా? వేసినామా? ఇప్పుడు కొద్దిగా నువ్వు కూడా కొంచెం పడుకో. కొంచెం వేయి, ఎక్కువ వేయకు. ఓకేనా? ఇది వేసినావా? ఇప్పుడు సాల్ట్ వేయండి కొంచెం. సాల్ట్ వేయి. నువ్వు కూడా వేయను కొంచెం వేయి. ఇప్పుడు మీరు ఏమేమి వేసారో అన్నీ మీకు తెలియడానికి నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు. ఓకేనా? ఇప్పుడు ఇది వేయండి. ఇట్లా పట్టుకొని. ఇదేంటిది? చింతపండు, కొత్త చింతపండు పులుసు అన్నమాట. పట్టుకో. ఏంటి ఏలేస్తున్నావు? ఏంది? పట్టుకో సరిగా. వేసేసినామా? ఇప్పుడు అన్నీ వేసేద్దాం మనం. ఓకేనా? మీకు అన్నీ విడివిడిగా చూపించాను. ఇప్పుడు అన్నీ వేద్దాం. ఓకే? అదేసి మొత్తం పట్టుకుంది. మొత్తం అంటే ఒక్కసారి పట్టుకున్నాను. ఓకే? ఇప్పుడు అది బెల్లం. ముగ్గురు అందరం కలిసి వేద్దాం. ఓకేనా? పట్టుకో. పట్టుకో అందరం. పువ్వు కొంచెం అంతొద్దు. మళ్ళీ చేదు అంటారు మీరు, ఎక్కువ చేదైపోతుంది. మనం కొంచెం వేద్దాం. ఓకే చాలు. ఇది చాలు. ఇది చాలు. మిరియాల పొడి, ఉప్పు అన్నీ సరిపోతాయి. ఇంకా వేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, అలాగా కలిపేయాలన్నమాట. ఓకే? కలిపేసినారు. మీరు తినమంటే తినరు కదా అవి. అది మీకోసం ఈ అరటిపళ్ళు వేస్తున్నాం. బనానా ఇవి వేద్దాం. ఇవి వేస్తే కనీసం ఇవన్నా తింటారు మీరు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి. వాటర్ అయినా చాలు. సరిపోదు. కొంచెం సగమే. చాలు చాలు. ఓకేనా? ఇగో ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోయింది. కలపండి. ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేసాం చెప్పండి. ఏమేమి వేసినాం చెప్పండి. బనానా, ఫ్లవర్, బెల్లం, పప్పు, వాటర్, చింతపండు. ఇన్ని ఐటమ్స్ వేస్తే మనకి ఈ పచ్చడి తయారవుతుంది. తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం,
అన్ని రకాలు దీంట్లో వస్తాయి అన్నమాట షడ్రుచులు. అందు గురించే దీన్ని ఉగాది పచ్చడి అంటారు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. పరాభవ నామ సంవత్సరం. హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అత్తాగోడల వీడియోని ఫాలో అవ్వండి. మాకు మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఇది దేవుని దగ్గర పెట్టినా. నాకు కొంచెం ఏమో ప్రసాదం. చైత్రమాసపు వేళ కొత్త వెలుగుల లీల వచ్చెనమ్మా ఉగాది వన్నెల విరిసిన వినోది తీపి వగరు చేదు జీవితాన తప్పుదు షడ్రుచులాయి పచ్చడి మన బ్రతుకుకి ఒక అద్దం. విఠనాల వారి కుటుంబం నుండి ఉగాది శుభాకాంక్షలు.